నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రాంతాల్లో తిరిగారు. అయితే ఒక పక్క చెప్పేది మన్యం ప్రాంతాల్లో కూడా ఆయన జనసేనని కాస్త నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అందులో భాగంగానే అక్కడ కూడా దృష్టి పెట్టారని. అయితే అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన అనేది పక్కన ఆయన అభిమానులు వాళ్ళంతా ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు సీఎం అంటుంటే నన్ను అలా పిలవకండి, డిప్యూటీ సీఎం అని అయ్యాను కదా సంతోషించండి అని. ఇంకొకటి ఆయన సినిమా హీరోగానే వాళ్ళు అంటే ఆ అభిమానులే ఉన్నారు, అలానే చూస్తున్నారు అనే దానికి కూడా ఆయన నన్ను నాయకుడిగా చూడండి అని అంటున్నారు. మరి ఆయన సినిమాల నుంచి వచ్చి ఇప్పుడు నాయకుడిగా గెలిచారు. కాకపోతే ఈ 5 ఏళ్ళు ఆయన చేసే పనులే ఆయన్ని సినిమా అభిమానులుగా అంటే ఒక సినిమా వ్యక్తిగా చూస్తారా, లేకపోతే నాయకుడిగా నిలబెడతారా అనేది డిపెండ్ అయ్యి ఉంది. నిరూపించుకుంటారా, అది ఆయన చేతుల్లోనే ఉందా, లేకపోతే సినిమాల నుంచి వచ్చిన వాళ్ళని అలానే చూస్తారా? సినిమా నుంచి వచ్చిన వాళ్ళు సినిమా వాళ్ళుగానే చూస్తారు ఎప్పటికీ. వాళ్ళ నాయకుడిగా ఎదగాలి అంటే వాళ్ళ బేసే అది కదా. సినిమా అభిమానులకి ఎలా ఉంటుందంటే వాళ్ళ అభిమాన హీరో ఒక దైవాంశ సంభూతుడు, ఒక మానవాతీత వ్యక్తి అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటే తప్ప అంత అభిమాన సంఘం ఏర్పడదు. లాజిక్ ఉండదు కదా దాంట్లో. నేను ఈ మధ్య ఒక సినిమా అల్లు అర్జున్ పుష్ప సినిమా చూస్తే థియేటర్లోనే ఏదో ఆరతలు పడుతున్నారు. లాజిక్ ఏముంది, అంటుకుంటే అందరూ చచ్చిపోతారు. కాబట్టి అలాగే ఉంటుంది అభిమానం అనేది పవన్ కళ్యాణ్ అయినా ఇంకోరైనా. పవన్ కళ్యాణ్ బేస్ ఏంటి? ఒక సినిమా హీరోగా ఆయన పొలిటికల్ పార్టీ పెడితే కదా ఆయనకు బేస్ వచ్చింది. మామూలు పవన్ కళ్యాణ్గా ఆయన పార్టీ పెడితే ఎవరు పట్టించుకుంటారు ఆయన్ని? మీకు పార్టీ పెట్టడం అంటే మీ బేస్ ఏదో ఉండాలి కదా. అందువల్ల కన్యాశుల్కంలో ఒక సామెత ఉంది, అనుభవం మీద కానీ తత్వం బోధపడదు. అనుభవం మీద తత్వం బోధపడదు అంటే ఏమిటంటే కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ వస్తే తప్ప అసలు విషయాలు ఏమిటి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇంతకాలం ఏమైనాడు, రాజకీయాలు ఏమనేవాడు, చెగువీర అనేవాడు. చెగువీర అంటే ఎవరైనా ఒక గెరిల్లా నాయకుడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడు పోరాడి చనిపోయిన వ్యక్తి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చెగువీర అంటే ఏం ప్రయోజనం? ఇప్పుడు చెగువీర అనడం లేదు, గమనించండి. చెగువీర అనే పదమే తీసేశాడు. అంటే అనుభవం అనమాట. చెగువీర పదం నుంచి ఎంత దూరం వచ్చాడైనా సనాతనం వరకు వచ్చాడు. అదేదో ఒక శాల్వా ఏదో కప్పుకొని, కాషాయం ఏదో కప్పుకొని సనాతన అని మన తిరుపతిలో పెద్దగా అరుస్తూ మీటింగ్ చెప్పాడు. అంటే చెగువీరకి పూర్తి విరుద్ధమైన భావజాలం ఉన్నటువంటి సనాతనంలోకి వచ్చాడు. ఈ సనాతనం నుంచి ఇంకా ఎంత దూరం పోతాడో తెలియదు మనకు. ఎంత దూరం పోయినా ఆయన బేస్ ఏమిటి? అభిమానులు అనేవాళ్ళు వచ్చేసి పవన్ కళ్యాణ్ చుట్టుముట్టేసి అరుస్తూ కేకలు పెడుతూ నిరంతరం ఉంటారు. వాళ్ళు ఏం చేయలేడు ఈయన. వాళ్ళు చాలా స్ట్రాంగ్. వాళ్ళకి పవన్ కళ్యాణ్ రేపు బీజేపీలో చేరినా, పవన్ కళ్యాణ్ రేపు జనసేనలోనే అట్లనే ఉన్నా, లేదా జనసేన నుంచి ఇంకేదైనా చేసినా కూడా ఆయన రాజకీయంగా ఏమేసినా, ఎన్ని అడుగులు వేసినా వాళ్ళు అతనికి దూరం గారు. నాకు రాజకీయాలు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన అభిమానులంతా ఆయన చుట్టూ ఉన్నారు. కారణాలు ఏమైతేనేమి ఆయన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. విలీనం చేసినంత మాత్రాన చిరంజీవి గారి అభిమానులు ఏమి ఎక్కడికి పోలేవాళ్ళు. చిరంజీవి గారి సినిమాలు వస్తే మళ్ళీ చిరంజీవి గారి అభిమానులుగానే ఉంటారు. కాబట్టి రాజకీయాలు ఇలాగే ఉంటుంది. రాజకీయాల్లో సినిమా అభిమానం అనేది పనిచేస్తున్నప్పుడు సినిమా అభిమానులు అట్లనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెగువీర నుంచి సనాతనం వచ్చారు. సనాతనం నుంచి తన సోదరుడికి మంత్రి పదవి ఇప్పించుకునేదాకా వచ్చారు. ఆయన ఏమన్నారు? కులం లేదు, మతం లేదు, మనకేమీ లేదు, నేను కామన్ మ్యాన్ ఫోర్స్ పెడతా, కామన్ మ్యాన్ కోసం అది చేస్తా అన్నారు. అంటే అనుభవం వచ్చే కొద్దీ ఆయనకి అరే మనకంటూ మన అన్నకో తమ్ముడికో మంత్రి పదవి ఇప్పించుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది అని కనిపెట్టాడు. ఆయన నాగబాబు గారికి ఇప్పించారు. సరే, తప్పేం లేదు. ఎంతోమంది వాళ్ళ ఉన్నారు కదా రాజకీయాల్లో, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కొడుకులు, తండ్రులు అందరూ రాజకీయాల్లో పదవులు పంచుకున్న వాళ్ళే కదా. ఈయన మాత్రం దాంట్లో ఏమి మినహాయింపు ఏముంది? ఇప్పుడేమంటారు, ఏదో డిప్యూటీ సీఎం వరకు వచ్చానాయా, మళ్ళీ నన్ను సీఎం అని ఎందుకు అరుస్తారు, మీరంతా అడ్డుపడితే నేను రోడ్డు ఎట్లా చూస్తాను అంటాడు. ఇంకోటి ఏమిటంటే ఒక డిప్యూటీ అంటే ఒక ఉప ముఖ్యమంత్రి వస్తే తప్ప రోడ్డు పరిస్థితి ఏమిటి అనేది ఒక ఉప ముఖ్యమంత్రి రాకూడదు అసలు రోడ్డును పరిశీలించడానికి. ఎందుకంటే ఆయన ఒక ఆర్డర్తో ఆ రోడ్డు ఏర్పడాలి, ఆయన వస్తే రోడ్డు ఏర్పడకూడదు. కాబట్టి ఇంకా ఆయన చాలా నేర్చుకుంటాడు. ఇంకా నేర్చుకొని కొంతకాలానికి బాగా పరిణితి చెందిన రాజకీయ నాయకుడుగా ఉంటాడేమో మనకు తెలియదు. అంటే మీరు ప్రజల్లో ఉండాలి అంటారు కదా, ఆ రోడ్డు అక్కడుండి ఆదేశించే బదులు సినిమాల వల్ల మీరు ఏదో జీవితం నాశనం చేసుకుంటారు అది ఇది అంటాడు. సినిమాల వల్ల సినిమా అనేది ఉండడం వల్లే మీరు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు.
సినిమా వల్ల జీవితం నాశనం అవుతుందా కాదనే దాన్ని ఎవరు డిసైడ్ చేయలేరు. ఎవరు సినిమాలు చూడమని బలవంతం పెట్టరు కదా. రావయ్యా మా థియేటర్కి రా అని ఎవరు బొట్టు పెట్టి పిలవరు కదా. ఎవరు అభిమానం కొద్దీ వాళ్ళు సినిమాలు చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఊరికే ఈ ఫ్యాన్స్ మీద ఏదో జోకులు వేయడము ఇలా కాకుండా ఆయన ఏదైనా ఒక గట్టి పని చేయాలి. ఆయన ఇంకా ఏమిటంటే ఆయా ఏరియాలని పొగుడుతాడు. మీరు గమనించండి, అదొక రాజకీయాలు, అదొక టెక్నిక్. ఇప్పుడు ఉత్తరాంధ్రకు పోతే మీరు తెలుగుకు వ్యాకరణం నేర్పించిన వాళ్ళు, మీరు తెలుగు భాషకు చేసిన వాళ్ళు, మీది పోరాటాల గడ్డ అంటారు. పోరాటాల గడ్డ అంటే ఉత్తరాంధ్ర పోరాటం అంతా కూడా అది వేరే ఇష్యూ. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగితేనే కదా పోరాటం అంటారు. ప్రభుత్వానికి అనుకూలంగా జరిగితే అది పోరాటాలు ఎట్లా అవుతాయి. కాబట్టి ఈయన చాలా విషయాలు చెగువీరా దగ్గర నుంచి సనాతనం వరకు వచ్చారు. సనాతనం నుంచి ఇప్పుడు నా ఫ్యాన్స్ని మందలిస్తున్నారు. నేను ఏదో డిప్యూటీ సీఎం వరకు వచ్చానని అంటున్నారు. అంత మునుపు ఏమన్నారు, ఇట్లా సీఎం అనేసి ఒక సీటు కూడా గెలిపించుకుని పోయారు. నన్ను ఇట్లా అరవద్దంటారా బాబు, మీరు సీఎం కాదు కదా, కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాను నేనని. ఆయనకి ఏమిటంటే అప్పుడు టైమింగ్ కలిసి రాలేదు. ఆయనకున్న ఫ్యాన్ బేస్ అలాగే ఉంది. ఇప్పుడు ఏమిటంటే ప్రభుత్వ వ్యతిరేకత, తెలుగుదేశంతో పొత్తు, బీజేపీతో పొత్తు, ఇవన్నీ కూడా టైమింగ్ కలిసి వచ్చింది ఆయనకి. ఈ టైమింగ్ కలిసి రావడం వల్ల ఆయన ఉప ముఖ్యమంత్రి వరకు వచ్చారు. అది ఆయన గొప్పతనము కాదు, లేదా ఆయన ఇది కూడా కాదు, అసమర్థత కాదు, టైమింగ్. అది రాజకీయాల్లో టైమింగ్ ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళు కూడా చిచ్చుతుగా ఓడిపోతారు. పవన్ కళ్యాణ్ నిజానికి ఎమ్మెల్యేగా గెలవదగిన వ్యక్తి కదా. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలవలేనంత వీక్ ఏం కాదు ఆయన. కానీ అది రాంగ్ టైమింగ్. ఆయనకి అన్ని సీట్లు తానే సొంతంగా పోటీ చేయడం అనేది రాంగ్ టైమింగ్. అందుకని ఆయన ఓడిపోయారు. అయితే పవన్ కళ్యాణ్లో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే ఆయన ఓటమి కృంగిపోరు. మామూలు రాజకీయ నాయకులు అయితే ఈగోలకు పోయి, మామూలు సినిమా హీరోలు అయితే ఈగోలకు పోయి ఎలా ఉండేవాళ్ళు అంటే, మొత్తం అన్ని సీట్లు ఓడించిన తర్వాత వీళ్ళ కోసం నేను ఎందుకు పనిచేయాలి, ఈ జనసేన ఎందుకు, నాకు అవసరమా అనే మూడు వచ్చేస్తుంది. ఎవరికైనా వైరాగ్యం వస్తుంది. ఆయన ఏం వైరాగ్యానికి గురిగాలే. మళ్ళీ 5 ఏళ్లకు మళ్ళీ పార్టీని పునర్నిర్మించుకొని వచ్చేశారు. కాబట్టి ఆ పాజిటివ్ అంశం కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారిలో. కొంత అమాయకత్వము, కొంత అతి తెలివి. అమాయకత్వం ఏమంటే ఆ పుస్తకాలు చదివి ఏవేవో చెగువీరా అవి ఇవి మాట్లాడడం, ఇప్పుడు సనాతనం వరకు రావడం ఒకటి. అతి తెలివి ఏమంటే ఎన్ని చెప్పినా ఏం చెప్పినా సొంత సోదరుడికి మంత్రి పదవి ఇప్పించుకోవడం 2. ఇది అతి తెలివి అనమాట. అంటే రాజకీయాలు ఇలాగే ఉంటాయనేది కనిపెట్టాడు ఆయన. మన వాళ్ళకి చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకోవాలి? అధికారంలో ఉన్నప్పుడే కదా మన వాళ్ళకి చేసుకోవాలి. అధికారం లేనప్పుడు ఎవరు చేసేది ఏముండదు, ఎవరిచ్చేది ఏముండదు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయన కలిసే ఉంటారు. ఆయన విభేదించరు. టైమింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆయన. కాకపోతే ఆయన ఏంటన్నా అంటే ఓపెన్ స్టేట్మెంట్ అంటే మరో 10 ఏళ్ళు చంద్రబాబు గారే ఉండాలి అనేసి అంటే ఆయన ఎలా ఫిక్స్ చేస్తారు? రాజకీయాల్లో స్టేట్మెంట్లు ఏముంటాయమ్మా? రాజకీయాలు ఈ రోజు మాట్లాడిన మాట మన ఆళ్ళ నాని ఉప ముఖ్యమంత్రిగా ఎన్ని మాటలు మాట్లాడినాడు జగన్ గురించి. ఈరోజు ఆయన పార్టీ మారుతున్నాడా లేదా? ఇంకా ఎన్ని పేర్లు చెప్పాలా నేను? అట్లా తెలుగుదేశంలో కూడా, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మా దేవుడు, మాకు రక్షకుడు, ఆయన వల్లే మేము పార్టీలో భిక్ష అని అన్న వాళ్ళందరూ ఎంతమంది వైసీపీలోకి రాలేదు. కానీ రాజకీయాలు అట్లే ఉంటాయి. పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండాలి అనుకుంటే రేపు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసి పవన్ కళ్యాణ్ విభేదించవచ్చు. మనకేం తెలుసు? చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి ఆయనకి విధేయంగా, ఆయనతో సఖ్యతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు లోకేష్ వస్తే విభేదించవచ్చు. మనకు తెలియదు. అది పాలిటిక్స్ ఈరోజు ఉన్నట్టు రేపు ఉండనే ఉండవు. పవన్ కళ్యాణ్ గారే ఈరోజు ఉన్నట్లు రేపు ఉండడు. ఆయన మొత్తం ఆయన పొలిటికల్ జర్నీ అంతా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఫస్ట్లో మాట్లాడిన మాటలు, తర్వాత మాట్లాడిన మాటలు, తర్వాత మాట్లాడిన మాటలు, ఇవన్నీ ఒకసారి పరిశీలించుకుంటూ వస్తే బిగినింగ్లో ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్నాడు ఆయన. లేడు కదా. ఐడియాలజీ చాలా చేంజ్ అయిపోయింది, చాలా మారిపోయాడు కదా. కాబట్టి రేపు ఇంకేం మారుతాడో మనకు తెలియదు. అంటే పాలిటిక్స్ నిరంతరం అభిప్రాయాలు మార్చుకుంటూ ఉండడమే రాజకీయ నాయకుడి లక్షణము అనే ఒక కొటేషన్ ఉంది. దానికి ఈయన సెట్ అవుతాడు. కామన్ మ్యాన్ ఫోర్స్ అన్నాడు. ఏం చేశాడు కామన్ మ్యాన్కి ఆయన? మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, కామన్ మ్యాన్కి చెయ్యండి. ఇప్పుడు కదా మీకు చేసే అవకాశం. రోడ్లు వేసేదో ఇంకోటి వేసేదో అది మీ పని కాదు. మీరు ఉప ముఖ్యమంత్రిగా రోడ్లు మీరేందుకు పోయి పరిశీలించేది? రోడ్లు గీడ్లు అనేది మీరు ఊరికే ఒక ఫోన్ కాల్ కడితే R&B వాళ్ళు వచ్చి రోడ్లు వేసిపోతారు. కానీ ఎవరెస్ట్ తెలియదు కదా, ఆయన వచ్చేయారు కాబట్టి ఆయన ఏం చేయడం తెలుస్తుంది. అది ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్ ఇది. ఆయన అది కాదు. ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ, ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఫ్యాక్టరీ తీసుకురండి ఉత్తరాంధ్రకి. అప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు మీకు జీవితాంతం ఇది మీ పేరు చెప్పుకుంటారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇలా చేశారు. మీరు బీజేపీతో మీకున్న పరిచయాలన్నింటినీ ఉపయోగించుకుని స్టీల్ ఫ్యాక్టరీ పోకుండా కాపాడండి. మీ విశాఖ ప్రజలు జీవితాంతం చెప్పుకుంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాజకీయాల్లోకి రావడం వల్లే
ఈరోజు మా స్టీల్ ఫ్యాక్టరీ మాకు దక్కింది అని చెప్పుకుంటారు కదా, అవి కదా చేయాల్సిందే. ఇవంతా పబ్లిసిటీ స్టంట్, ఊరికే అభిమానుల్ని అరిచేది డిప్యూటీ సీఎం, నేను డిప్యూటీ సీఎం అని అరవద్దంటారా బాబు అనేది. మీరు ఏమి చెప్పినా వాళ్ళు సీఎం అని అరుస్తూనే ఉంటారు. మీరు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు అలా అరుస్తూనే ఉంటారు. అలా అరుస్తూ ఉండడమే అభిమానం. అభిమానానికి లాజిక్ ఏముంటుంది? ఏముండదు. అది ఉండడమే ఆయన స్ట్రెంగ్త్. పవన్ కళ్యాణ్ గారే కాదు, ఎవరి అభిమానులైనా అట్లే ఉంటారు. తమ హీరో ఒక ఆరాధ్య, ఇది దైవంతో సమానం అనే ఉంటారు. అలా ఉండడమే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు. రైట్. సరే, ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఐడియాలజీలు మారుతూ వచ్చినా పోనీ ఆయన డెవలప్మెంట్ కోసం కావచ్చు, లేకపోతే అది నిజంగానే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ప్రజల కోసం కావచ్చు ఆయన ఐడియాలజీ మార్చుకున్నట్టు అనుకున్నాం. ఒక్కొక్కసారి ఒకప్పుడు ప్రత్యేక హోదా అన్నారు, పాచిపోయిన లడ్డు అన్నారు, వదిలేశారు దాన్ని ఆయనే. తర్వాత మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఆయన గట్టిగానే నిలబడ్డారు, మళ్ళీ వదిలేశారు. అంటే నైస్గా ఏదో పట్టుకున్న గట్టి పాయింట్లని ఆయనంతటా ఆయనే వదిలేస్తున్నారు. ఆయన దేని మీద అయితే ఎప్పుడైనా ఇక ముందు అయినా ఏదైనా ఒక స్టాండ్ తీసుకుంటే దాని మీద ఉంటారని ఆశిద్దాము. ఆయన ఉండాలి కూడా, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అవకాశం సువర్ణ అవకాశం ఆయనకి. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, బీజేపీతో సన్నిహిత సంబంధాలతో ఉన్నారు. అంటే కేంద్రంలో రూల్ చేస్తున్న ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన గట్టిగా ఒక విషయాన్ని పట్టుకోవాలి. చిన్న చిన్న విషయాలు అనవసరం. ఏదో నేను హోమ్ మినిస్టర్ అయితే కథ వేరేగా ఉండదు, అవి కాదు, అవి కానే కాదు. కేంద్రం నుంచి మీకున్న పలుకుబడితో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదో ఒకటి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గిఫ్ట్గా ఇవ్వండి. మీరు రాజకీయాలు ఉన్నా లేకపోయినా మీ పేరు చరిత్రలో ఉండిపోతుంది. అది చేయాలి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమాటిక్ ఎలివేషన్స్, సినిమాటిక్ డ్రామా వల్ల కాసేపు ఊరికే వీడియోలకి, న్యూస్లోకి సరదాగా ఉంటుంది తప్ప వాటి వల్ల ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు. కొంతకాలానికి అది కామెడీగా మారిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు కామెడీగా మారిపోకూడదు. పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ఏదైనా అనుకుంటే చేసి తీరుతారు అనే మూడు ఉండాలి జనంలో. రైట్. చూద్దాం సార్ మరి ఆయన అడుగులు ఎలా పడతాయో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.